ఎన్ని పనులండి బాబు! పండగొచ్చిందంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు బ్లాగింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు నా వీడియో కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తేనే పుషప్ అవుతుందనమాట. ఈ వీడియో వచ్చి పండగ ముందు రోజు కాకుండా అంతకుముందు రోజుదనమాట. 2 రోజులది వీడియో ఉంది. ఏ పనులు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ పేరు తెలుసు కదా. ఛానల్ పేరు తెలియకపోతే నా ఛానల్ పేరు వచ్చి సుబ్బు బ్లాగింగ్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సోఫా కవర్స్ ఉన్నాయి కదండి, ఆ కవర్స్ తీసుకొచ్చి నేను వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. అవి చేత్తో ఉతికేయే కానీ నా వల్ల కాలేదండి, అంత టైం కూడా లేదు. అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్లోనే వేసేసాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు, వాషబుల్లే అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి వేసేసానండి. వేసేసి కాసేపు అయితే నానబెడతాను. నేను ఒక 15 మినిట్స్ అయితే నానబెడతానండి. ఏ బట్టలైనా సరే కొంచెం సర్ఫ్ వేసేసి నానబెట్టి ఉంచుతానమాట. ఈ లోపల నానుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక నేను వేరే పెన్నులు చిన్న చిన్నవి ఉంటే అవి కూడా చూసుకుని వస్తున్నాను. అవి కూడా చూసుకుని వచ్చిన తర్వాత అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత నేను ఇవి తీసుకెళ్ళి ఆరేస్తున్నాను. నేను ఇక్కడ కారిడార్లోనే ఆరేద్దాము అనుకున్నాను, కానీ అవి ఎండ తగిలితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి ఆరేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇవి కొన్నది మొన్నే, వేసింది కూడా ఒక 10 డేస్ కూడా అవ్వలేదు. కానీ ఎలా అయినా పండగ అంటే అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి అవి కూడా ఉతికేసాను అనమాట. వెళ్ళి ఆరేయడానికి వెళ్తున్నాను పైకి. పైకి వెళ్తే ఒక గంటలో ఆరిపోతాయండి. ఇక్కడ వేసామనుకోండి కారిడార్లో కనీసంలోనన్నా ఒక 5-6 గంటలు పడతాయి అన్నమాట. ఫాల్స్ అయితే తెచ్చి వారం రోజులు అయిందండి. వాటిని కూడా నేను తడిపి ఆరేసి మడతపెట్టి పక్కన పెట్టాను. కానీ ఫాల్ వేయడానికి మట్టుకి నాకు తీరలేదనమాట. ఇంకా చీర ఇప్పుడు ఫాల్ అయ్యకపోతే ఇంకా అవ్వదు, పని అంతా ఆగిపోతుంది ఎక్కడిదక్కడ అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టానండి. ఈ శారీ అయితే మా వదిన పెట్టింది. వదిన ఆడబిడ్డలు శారీస్ వచ్చినాయి కదా, చీరలు పెట్టుకుంటున్నారని అప్పుడు పెట్టింది అనమాట. మా వదిన పెట్టింది, మా పెద్ద వదిన పెట్టిందండి చీర. నేనైతే చీర పెట్టలేదు, డబ్బులు కొట్టేశాను. నేను ఈ మధ్యన చీర కొనేదానికన్నా నేను ఏదైనా కానీ డబ్బులు చేతిలోపే పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళకి నచ్చుద్ది, నచ్చకపోతుంది, ఎందుకు వచ్చిన గోలండి చెప్పండి. అందుకని చెప్పేసి నేను డబ్బులు అయితే కొట్టేసాను. మా వదినమ్మ ఈ చీర తీసుకొచ్చింది. దీనికి ఫాల్ వేస్తున్నాను. అంచులు కుడదామని చెప్పేసి జిగ్జాగ్ది ఇది పాదం ఉంటుంది కదా, అది పెడదామంటే అంత టైం కూడా లేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుందని నేను అంచులు అయితే మామూలుగా కుట్టేసుకున్నాను. ఏదేమైనా సొంతగా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మన చేతులతో మనం చేసుకుంటే. ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారండి. ఇంకా పిల్లలు వచ్చాక నేను వాళ్ళు వచ్చారని డోర్ తీయడానికి వెళ్ళాను అనమాట. మా వారికేమో పక్కనేమో టీ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన తినడానికి అక్కడ పెట్టేసేసి ఇంకా వచ్చేసానమాట. ఇక్కడ మా వాడు ఏదో చెప్తున్నాడండి, అది సంథింగ్ మీకు చెప్పకూడదు, అది ఏదో చెప్తున్నాడు. ఇంకా మిగతాది ఉంటే అది కూడా పూర్తి చేసేసానమాట. ఇక్కడ ఇది వీడియో మా వారు తీస్తున్నారండి, అందుకే కొంచెం దూరంగా పెట్టి తీస్తున్నారు. మామూలుగా అయితే నేను స్టాండ్కి పెట్టుకుంటాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి గాజులు కావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్ళి గాజులు తెచ్చుకున్నానండి. అమ్మవారికి ఎరుపు గాజులుని ఆకుపచ్చ గాజులు అనమాట, 2 రకాలు తెచ్చుకున్నాను. డిజైనర్ చూసాను కానీ నాకు నచ్చలేదు, అందుకని ఇంకా ప్లెయినింగ్గా తీసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ తర్వాత రోజు ఉందనమాట. ఇంక ఇవన్నీ ఇంకా సెటరేట్ చేసేస్తున్నాను ఎక్కడికెక్కడే. ఇవన్నీ ఉతికేసాను కదా, ఉతికింది మొత్తం సోఫా అంతా సెట్ చేసేస్తున్నాను. ఈరోజు ఏంటంటే పిల్లలు హాఫ్ డేనే అనమాట, వాళ్ళు మళ్ళీ తీసుకురావాలి. చూడండి, పని ఉన్నప్పుడే వాళ్ళు ముందుగానే వచ్చేస్తారండి. ఈరోజు ఫుల్గా స్కూల్ ఉంటే నాకు కూడా అంత పని ఉండేది కాదన్నమాట. వాళ్ళకి అవుటింగ్ తీసుకెళ్ళారండి. ఎక్కడికంటే సంఘం డైరీ ఉంది కదా, అది సిస్టమ్ అంతా ఎట్లా చేస్తారు ఏంటి అన్నది మొత్తం చూపించడానికి బస్ పెట్టి తీసుకెళ్ళారు పిల్లలందరినీ. వాళ్ళకి కావాల్సిన మాస్క్, హెయిర్ క్యాప్, మొత్తం అన్నీ, సర్జికల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తెమ్మన్నారు. అవన్నీ పెట్టేసి పంపించాము. ఇంకా టైము 1కి వస్తారు అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట. ఇంకా నేను ఇవన్నీ సెట్ చేసేసుకోవాలి వీళ్ళు వచ్చేటప్పటికి అని చెప్పేసి ఇంక బెడ్షీట్ అవన్నీ కూడా తీసేస్తున్నానండి. పండగంటే ఏంటి చెప్పండి, ఇల్లు నీట్గా శుభ్రంగా తుడుచుకోవడం, అన్నీ మాసిపోయినవి అన్నీ తీసేసి కొత్తగా ఫ్రెష్గా అన్నీ వేసుకోవడం, అంతే కదా. ఇంకా బెడ్షీట్ అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మైండ్లోకి నాకు ఆలోచిస్తూ ఉంటానండి, ఒక పని చేసినప్పుడు ఇంకొక పని.
ఈ లోపల బెడ్షీట్ అంతా వేసేసానండి. ఇంకా వెండి సామానం అయితే తీసాను. పండగప్పుడే కదండీ వెండి సామానం తీసేది, ఇంకెప్పుడు చేస్తాము. ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే ఎట్లాగా అని చెప్పేసేసి ఇంక అన్నీ తీసాననమాట. ఫస్ట్ తీసేసినవన్నీ పక్కన పెట్టి ఉంచేసాను. దాని మీద కొంచెం వాటర్ జల్లాను. నేను దేనితో తోముతానంటే పీతాంబరితోనే తోముతానండి. ఫస్ట్ పీతాంబరి పెట్టేశాననమాట. పెట్టేసి కాసేపు వదిలేసి తర్వాత మళ్ళీ కొంచెం పీతాంబరం తీసుకుని తోమేశాను. తోమేసి శుభ్రం కడిగేసి ఇంకా క్లాత్ వేసి శుభ్రంగా తుడిచి అక్కడ పెట్టేశాను అనమాట. ఆరబెట్టేశాను మొత్తం అన్నీని. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇందులో కొన్ని మా అమ్మ ఇచ్చినవి ఉన్నాయన్నమాట. ఇందులో నాకు గిఫ్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ టోటల్ ఓవరాల్గా అనమాట. అంటే కొన్ని ఇంకా తీయలేదండి, లోపల పెట్టి ఉంచేసాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. కాళ్ళ పట్లు ఉంటే అవి కూడా మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. అది 1 బై 1 అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇది చేద్దాంలే కాసేపు ఆగుదాంలే అని పెట్టుకుంటే ఇంకా పనులు ఏమీ అవ్వవు అనమాట. ఇంకా నెక్స్ట్ అవి కూడా తీసేసాను. ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ ఇత్తడివండి, ఇవన్నీ తోవడానికి తీస్తున్నానమాట. నేను పొద్దుట మా వారితో చెప్పానండి. ఏమని చెప్పానంటే, మీరు దేవుడి దగ్గర దీపారాధన చేసినప్పుడు మీరు కొంచెం ఆయిలే వేయండి, నేను అన్నీ తోముకోవాలి, లేకపోతే సాయంత్రం వరకు ఆ దీపారాధన వెలుగుతూ ఉంటుందని చెప్పేసి నేను ఆయనతో అన్నాను. ఆ మాట చెప్పినా కానీ ఆయన మొత్తం దాని నిండా పోసేస్తారనమాట. మనం వెలిగేది సాయంత్రం వరకు వెలగాలన్న దృష్టితో దీపం కుందుల నిండా పోస్తారండి. చూడండి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా నేను వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా సాయంత్రం తోముదామని అక్కడ కొంచెం అగరొత్తులు పెట్టేది, గంట, హారతి ఇచ్చే అవన్నీ ఉంటాయి కదండి. అంటే అయిన దాంట్లో అయ్యింది సగం పని అన్నా అవుతుంది కదా అని చెప్పేసి ఇవి తోముదామని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసాను అనమాట. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అన్నీ తీసేసానండి. అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ రోల్ ఉంది కదా, ఆ రోల్ కూడా తీసేసి ఇవన్నీ చూడటానికి చిన్న చిన్న పనిలాగా ఉంటాయి కానీ అవన్నీ తోమి తుడిచి కడిగి పెట్టి ఇప్పటికి చాలా టైం పట్టుద్ది అనమాట. అవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఈ లోపల టైం అవుతుందండి, వాళ్ళకి 1 కల్లా రమ్మని చెప్పేసి అన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా నేను వెళ్తున్నాను అనమాట. నేను తీరా వెళ్ళేటప్పటికి ఇంకా బస్సు రాలేదండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ దగ్గర వెయిట్ చేస్తే ఇంకేం బాగుంటుందని చెప్పేసి పక్కన సందుంటే అక్కడ అందరూ నించుని ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర నించున్నాను అనమాట. కనీసం 2:30 అయిపోయిందండి. నాకు ఇంకా గంటన్నర టైం వేస్ట్ అయిపోయింది అనిపించింది. నేను ఈ క్లిప్పింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తున్నారండి. అది కూడా దెయ్యం సినిమా అనమాట. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను కదా, పని చేసుకుంటున్నప్పుడు నేను పిలుస్తాను కదండి, ఏదన్నా వస్తువు కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అక్కడి నుంచి లేవాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళని పిలిచి నేను తెమ్మంటే అసలు ఒక్కళ్ళు కూడా లేవట్లేదండి. నాకు అసలు కోపం వచ్చేసింది అనమాట ఇద్దరి మీదని. నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఆ వస్తువు. అంత కోపం వచ్చేసింది వాళ్ళిద్దరి మీదని. వాళ్ళు నా వైపు అసలు తిరిగి కూడా చూడట్లేదండి అసలు. ఇక్కడ ఏంటంటే తులసమ్మ ఇక్కడ మారేడు చెట్టు ఉంది కదా, అసలు కింద అయితే శుభ్రంగా నీళ్ళు వేసి కడగచ్చండి. ఇప్పుడు నేను కడిగాను అనుకోండి, కింద వాళ్ళు తిడతారు, ఆ కింద పోతుంది, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళకి కూడా ఇబ్బంది కదా. అప్పుడు నేను గిన్నెలో వాటర్ వేసుకుని స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో శుభ్రంగా తుడిచేసాను అనమాట. చక్కగా తుడిచేసి అలా కాసేపు ఆరనిచ్చానండి. ఇక్కడ ఏమైందంటే పొద్దుటే మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట. ఫోన్ చేస్తే ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత ఏమో లిఫ్ట్ చేసింది. అమ్మ, నేను పూజా రూము క్లీన్ చేసుకుంటున్నాను, మొత్తం అన్నీ తీసేయాలా, కడగాల అని చెప్పేసి అన్నాను. నవ్వుకిందనమాట. ఎందుకమ్మా నవ్వుతున్నావు అని చెప్పేసి నేను అన్నాను. కాదు, మొన్నే కదా, పోయిన వారమే కదా మొత్తం దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసాము, అక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం క్లీన్ చేసి బొట్లు అవి పెట్టుకున్నాను అని చెప్పేసి నేను అన్నాను. అంటే మీకు కూడా ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా అంటే అప్పుడు అంది,
క్లీన్ చేసుకోవాల్సిందే మొత్తం అంతానే. ఏంటి ఇది అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి అంటే ఏంటి, శుభ్రంగా ఉండడం అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అందనమాట. నువ్వు పూజ చేసుకున్నప్పుడు శుభ్రంగా స్నానం చేసి, తలస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని అన్నీ ఎలా ఉంటున్నావో అమ్మవారికి కూడా అంతే కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసి మంచి ఫ్రెష్గా బొట్లు అయ్యి పెట్టుకుని ఉంచుకోవాలి కదా బొమ్మలకు కూడా అని చెప్పేసి అందే. అబ్బా మొన్నే కదమ్మా, పోయిన వారమే కదా తుడిచి పెట్టాను మళ్ళీనా అని చెప్పేసి అంటే, కాదు మళ్ళీ అన్నీ శుభ్రం తుడుచుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి అంటే ఇంక మళ్ళీ మొదలు పెట్టానండి. ఇంక అన్నీ శుభ్రంగా తుడిచి కడిగి బొమ్మలన్నిటిని కూడా బొట్లన్నీ పెట్టేశాను అనమాట. ఆ రోజైతే చాలా పనులు చేశానండి. అవన్నీ పెట్టడానికి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. నేను అమ్మవారిని అన్నీ ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్న దాని గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి. నేను అవన్నీ చాలా పనులు చేసుకున్నాను. ఒక కొరియర్ కూడా వచ్చింది. ఆ కొరియర్ ఏంటి అన్నది కూడా నేను ఆ వీడియోలోనే చెప్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మాట, నేను ఇన్ని పనులు ఎలాగ స్పీడ్గా చేసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఇంత ఓపిక్గా ఎలా చేయగలుగుతున్నాను అన్న దాని గురించి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.